అండి, నమస్తే. మనం ఇంతవరకు ఎన్నో వీడియోలు అయితే చేశాము వేములవాడ గురించి. ఇది కొంచెం అందులో డిఫరెంట్ ఉండబోతుంది అనమాట. సో ఇందులో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేస్తానండి. ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జ్ అయితే అప్పుడెప్పుడో కేసీఆర్ వచ్చినప్పుడు కట్టారు. దాని తర్వాత వచ్చేసి ఇంకొక విషయం కూడా నేను మీకు చూపెడతాను. ఆ పక్కన ఇంకో బ్రిడ్జ్ ఉంది చూడండి, అదైతే ఓల్డ్ బ్రిడ్జ్ అండి. దాని పక్కన ఇంకో బ్రిడ్జ్ ఉంది చూడండి, అది దాదాపు ఒక 4 సంవత్సరాల క్రితం, 4-5 కావచ్చు, కూలిపోయింది. కూలిపోయిన నిర్మాణాన్ని అలాగే ఆపేశారనమాట. ప్రస్తుత పరిస్థితి విమానంలో ఏ విధంగా ఉంది అని అంటే, భక్తులు అయితే కొంతమంది పట్టించుకుంటున్నారు అంటున్నారు, కొంతమంది పట్టించుకోవట్లేదు అంటున్నారు. తర్వాత ముందటికి వెళ్తేనైతే ప్రస్తుతం వేములవాడ పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇప్పుడైతే స్థానికంగా పోలీసులు ఎవరు లేరు కాబట్టి ఈ గేట్ నుంచి అయితే వెళ్తున్నాము. కొంచెం తర్వాత ఇక్కడైతే పోలీసులు వస్తారు, పోనివారు అనుకోండి. అదే వదిలేస్తే వెళ్ళగానే ఇక్కడ వచ్చేసి మాంకాళి అమ్మవారు అయితే ఉంటారు, దేవస్థానం ఉంటుంది, అక్కడ కొంతమంది దర్శించుకుంటారు. అక్కడికి వెళ్ళి కిందకి వెళ్తే మాత్రం చూడొచ్చు, ప్రస్తుతం వేములవాడలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, జేసీబీలు అయితే ఉన్నాయి లైన్ లో. సో ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి డైలీ. ఇప్పుడైతే మనకు ఆషాఢం అయితే ముగుస్తుంది. ఆషాఢం ముగిసిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంచెం మనకు మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటే ఆషాఢం ముగిసిన తర్వాత చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు అన్నమాట. ఈ రోడ్లో వెళ్ళడం చాలా కష్టం. ఇప్పటికే ఈ రోడ్ అనేది ఇబ్బందికరంగా మారింది అనమాట. ఇక్కడ అయితే 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్ల వరకు బిల్డింగ్ ఉండేది. ప్రతి బిల్డింగ్ కూడా కూల్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఆ రోడ్డు వెండింగ్ చేయడమే దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మనకు వేములవాడ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండేది, ఇక్కడ ఏదైతే మనం బ్రిడ్జి బయటకు వెళ్ళాం కదండి. సో బ్రిడ్జి బయటకు వెళ్ళిన తర్వాత బ్రిడ్జి బయట నుండి ఏదైతే మనం చూపెడతాము ఎక్కడ దాకా అనేది. తర్వాత చాలా మంది వేములవాడ పార్కింగ్ గురించి కూడా అడిగితే ఒకసారి మనం అయితే వీడియో చేశాము. సో అది కూడా పక్కకు పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇదండి. ఇక్కడ మనం చూడొచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కూల్ చేశారు. అయితే ఇక్కడ వెహికల్స్ కి అలాగే కార్లకి చాలా ఇబ్బందులు ఉండేవి ఇంతకు ముందు. ప్రస్తుతం ఇబ్బందులు లేకుండా చేశారనుకోండి. ఇది తీసేసిన తర్వాత రోడ్ వెండింగ్ అంటే 80 ఫీట్ల రోడ్డు, 90 ఫీట్ల రోడ్ అవుతుంది దాదాపు. ఇది ఇందులోనే పార్కింగ్, డివైడరు, ఇందులోనే డెవలప్మెంట్ సంబంధించిన అన్ని కూడా చేస్తామని అయితే చెప్పారు. దాదాపు 100 కోట్ల ప్రాజెక్ట్ అని అయితే చెప్పుకొచ్చింది ప్రభుత్వం. 100 కోట్ల ప్రాజెక్ట్ లో మనం ఏమేమి చేస్తాం అనేది చూడాలి. ఇదైతే చూడండి మీరు, రాజన్న దేవాలయం. రాజన్న దేవాలయం అయితే చూడొచ్చు మనం. ఓల్డ్ వేములవాడ ఎక్కడి దాకా ఉండేది అని అంటే, సో అది కూడా ఇప్పుడు నేను మీకు చూపెడతానన్నమాట. ఓల్డ్ వేములవాడ ఎక్కడి దాకా ఉండేది అనేది చూపెడతారన్నమాట. ఇక్కడికి వెళ్ళి మనం లెఫ్ట్, బస్ స్టాండ్ నుంచి లెఫ్ట్ గా తీసుకొని వెళ్తే మనకైతే వచ్చేసి అన్ని కూడా కనిపిస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ముందటికి వెళ్తే మనకు బద్దిపోచమ్మ ఆలయం అయితే, డైరెక్ట్ గా వెళ్తే బద్దిపోచమ్మ ఆలయం అయితే వచ్చేస్తుంది అనమాట. చూడొచ్చు, ఈరోజు ఆషాఢం ముగుస్తుంది ఇంకొద్ది రోజులు అనగా ఇక్కడ చాలా మంది భక్తులు అయితే రావడం జరిగింది. చాలా మంది భక్తులు అయితే ఉన్నారు ఈరోజు. ఇక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు, మనకు వెనక గేటుకి అయితే మనం అయితే వెనక గేటుకు వెళ్తున్నాము. సో వెనక గేటు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇవి పోతాయా పోవా అని చెప్పి అంటున్నారు కదా. సో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి కూడా పోతుంది. ఇది కూడా రోడ్ ఎండింగ్ లో భాగమే అని చెప్తున్నారు. ఇక్కడ కనిపించేది కూడా, ఇందులో చాలా వరకు చాలా కోట్ల నష్టం వస్తుంది. అయితే నష్టం గురించి కాకుండా డెవలప్మెంట్ గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందండి. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇటు నుంచి వెళ్దాము, ఇటు చూపెడతాను. సో అటు వెళ్తేనైతే రాజరాజేశ్వరి బద్దిపోచమ్మ ఆలయం అయితే వస్తుంది అనమాట. చూడొచ్చు మీరు, బద్దిపోచమ్మ ఆలయం వస్తుంది. సో ఇదైతే వెనకాల గేట్ అంటే పెద్ద గేట్ అనమాట. సో పెద్ద గేట్ కాడ చాలా వరకు ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ మొత్తం వెనుక
ఏదైతే ఈ పెద్ద దర్వాజా ఉందో ఈ దర్వాజా కన్నా అయితే మొత్తం ఈ గాజుల షాపులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం పబ్లిక్ అటుపోకుండా మొత్తం ఇవన్నీ కూడా పెట్టారు, చూడొచ్చు మీరు. ఎందుకంటే ఇది పబ్లిక్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటది. సో ఇక్కడ బిచ్చగాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే వరకు కూడా వాళ్ళను ఎటు పోనివ్వట్లేదు. సో ఇటు ముందటికెళ్తే మాత్రం మళ్ళీ పార్కింగ్ వస్తుంది. సో వెమ్లవాడ పార్కింగ్ గురించి అయితే చాలా మంది అడిగారు. నేనైతే పార్కింగ్ లోకి వెళ్దాం మనం. ఇంతకుముందు చెరువు ఉండే, సో ఆ చెరువుని అయితే మొత్తం పార్కింగ్ చేసారు అనమాట. సో దాన్ని అయితే మనం మీకోసం చూపెడతాము. ఒక ఒక బండి వస్తే ఒక బండికి పోయే పరిస్థితి అయితే ఇక్కడ మనకు లేదు. సో అందుకే రోడ్ వెండింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది అనమాట. చూశారు కదా, ఒక బండి వస్తే ఒక బండికి పోయేటువంటి పరిస్థితి అయితే లేదండి. సో ముందటికి వెళ్తే మనం అయితే పార్కింగ్ లోకి వెళ్తాము. సో మెయిన్ చాలా మంది అడిగారు వెమ్లవాడ పార్కింగ్ గురించి. చూడొచ్చు ఇక్కడ మీరు వాహనాలు ఎంత పెట్టారు. సో ఇది ఇంకోటి, ఇంతకు ముందు ఇక్కడ చాలా ఎస్బిహెచ్ బ్యాంకు రకరకాల అన్ని షాపులు ఉండేవి. ఇవన్నీ కూడా తీసేయడం జరిగిందండి. తర్వాత ముందటికి వెళ్తే ఇక్కడ వచ్చేసి ఇది పార్వతీపురం అంటారు. ఈ పార్వతీపురంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి రూమ్స్, గవర్నమెంట్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. సో అవి తీసుకునేది వేరే ప్లేస్. సో ఫస్ట్ వెళ్ళి బుక్ చేసుకోవాలి మనం అయితే. సో ఇప్పుడు మనం పోయేదైతే పార్కింగ్ అనమాట. ఇదంతా కూడా పార్కింగ్ అండి, వెమ్లవాడ పార్కింగ్. సో చూడొచ్చు మీరు, ఇదంతా కూడా పార్కింగ్. అడిగారు కదా చాలా సార్లు పార్కింగ్ బ్రో అని. సో పార్కింగ్ అయితే అవైలబుల్ లో ఉంది. కానీ సో ఇక్కడే మీకు తెలియని ఒక విషయాన్ని రాస్తాను చెప్పాలి. ఇక్కడ పార్కింగ్ కమ్ స్టే పీపుల్ అనమాట. పార్కింగ్ ఉంది, అలాగే ఎవరైనా ఉండే వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఇక్కడ. సో ఎందుకంటే ప్రతి ఇంపార్టెంట్ విషయం అనమాట. సో ఇది మీరు పార్కింగ్ లో ఇది ఒకటి నాకు బాధ కలిగించినటువంటి విషయం ఏంటంటే ఇదొకటి అనమాట. సో ఇదేంటి అని అంటే డాంబర్ రోడ్ అండి. ఈ డాంబర్ రోడ్ ఎక్కడ దాకా వేసినట్టే మొన్న మధ్య ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు సో ఈ రోడ్ వేశారండి. ఎక్కడికి వేశారు ఒకసారి మీరు కళ్ళ నిండా చూడండి. ఇది చాలా నాకు బాధ అనిపించిన విషయం. సో అటేమో అక్కడ దాకా వేశారు, అది చెరువు కట్ట కొత్తది కట్టారు కదా, సో అక్కడ దాకా వేశారు. సో ఇక్కడే నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇదేమో ఇక్కడ దాకా వేశారు. అయితే వెహికల్స్ మీరు చూడొచ్చు ఎంత ఇబ్బందిగా ఉందో. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద పొక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ వెమ్లాల్లో పార్కింగ్ గురించి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే దీన్ని 4-వే డివైడర్ లెక్క వేయాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు నా కార్ దాకా వేసేసి ఇక్కడ 3 ఎంట్రీలు ఎగ్జిట్లు 3 ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి అక్కడే వెళ్తున్నాయి అనుకోండి. సో అక్కడికి వెళ్ళి కార్స్ వస్తున్నాయి, ఇక్కడికి వెళ్ళి వెళ్తున్నాయి, అక్కడికి వెళ్ళి వస్తున్నాయి. సో ఈ 3 రోడ్లకి, సో అక్కడ కూడా ఒక రోడ్ మీకు కనిపిస్తుంది. సో ఈ 3 రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 రోడ్లకు ప్రభుత్వము ఒక డివైడర్ని అయితే ఏర్పాటు చేయాలి. సో మనం ఇందులోంచి వెళ్ళి అటు వెళ్దాము. సో ఇక్కడికి వెళ్ళి అద్దులేండి. ఇది ఎందుకంటే కొంచెం బురద ఎక్కువగా ఉంది, పెద్ద పెద్ద పొక్కలు ఉన్నాయండి. ఆ పెద్ద పెద్ద పొక్కల గురించి భయం. సో ఆ పొక్కలు కూడా కొంచెం ఉడిపే పని చేయాలి ప్రభుత్వం కొంచెం, ఎందుకంటే పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ డీజిల్ వేస్ట్ చేసుకొని మన పెట్టుబడి పెట్టి వీడియో తీస్తే దానికి కొంచెం అంతా వాల్యూ ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ మీకు చూడొచ్చు ఏ విధంగా ఉందో పరిస్థితి. అంటే పార్కింగ్ బాగాలేదని కాదు, పార్కింగ్ పెద్దగా ఉంది, సో దాని గురించి టెన్షన్ లేదు. కానీ వెహికల్స్ కు చాలా ఇబ్బంది. చూడండి ఇక్కడ వెహికల్స్ కు చాలా ఇబ్బంది ఉంటది. అదే అట్ట ఒక్కొక్కటి మూరేడు లోపలికి లెఫ్ట్ మూరేడు, రైట్ మూరేడు పోతే సో వెహికల్స్ ఎక్కడ నడిపొస్తుందని, అందుకోసమని ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని ఇదంతా వేయాలి. సో పార్కింగ్ గురించి చెప్తాము. అయితే దాని తర్వాత మనం చూస్తే వేములవాడ వాహనాలు పెట్టుకోవడానికి అయితే ఇది ఒక మంచి ప్లేస్ గా మనం అనుకోవచ్చు. తర్వాత ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు మీరు. అటు పోవడానికి కూడా మనకు కొంచెం భయం అవుతుంది. అటు ఎట్లా పోదని చెప్పండి, అటు పోవాలంటే చాలా బాధాకరమైన విషయం అన్నమాట.
సో పార్కింగ్ అంతా చూపెడదామని రావడం జరిగింది. అని ఇందులో నుంచి వెళ్ళాలి తప్పదు, రిస్క్ తీసుకొని పోతే మరి మీ సపోర్ట్ ఎట్లుంటుందో దాని మీదకెళ్ళి ఇంకో నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకోవచ్చు. చూడండి ఎంత పెద్ద పెద్ద కయ్యలు బొక్కలు ఉన్నాయో, అందులో నుంచి అటు వెళ్తుందా వెళ్ళదా చూడాలి. చూడండి ఇందులో నుంచి ఏ వెహికల్ అయినా ఎట్లా పోతుంది ఒక్కసారి మీరే ఊహించండి, ఒక్కసారి చెప్పండి. మొత్తం చూడండి ఇంత భయంకరంగా అవుతాం. సో వెహికల్స్ పోవాలంటే ఎట్లా పోతుంది చెప్పండి. సో పార్కింగ్ ఉంది అప్రూవ్ అని అడిగారు కదా, పార్కింగ్ ఉంది, ఇది పార్కింగ్ పరిస్థితి. మంచిగా దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ చూడొచ్చు, ఇటు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి లోపలికి పోవచ్చు. సో మళ్ళీ ఇటు ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళొచ్చు అన్నమాట. సో దీనికోసం మనం కొంచెం శ్రద్ధ తీసుకొని అయితే ఇప్పుడు వీడియోని అయితే చేయడం జరుగుతుంది. సో తర్వాత మనం గవర్నమెంట్ ఏదైతే ఉందో అకామిడేషన్ అంటే గవర్నమెంట్ రూమ్లు ఇచ్చే కాడికి అయితే వెళ్దామండి. గవర్నమెంట్ రూమ్స్ ఎక్కడైతే అవైలబుల్ ఉంటాయి అనేది అయితే మీకు చెప్తాను. గవర్నమెంట్ రూమ్స్ అవైలబుల్లో ఉండేదైతే ఇక్కడ మనకు నందీశ్వర అనేటువంటి ఒక కాంప్లెక్స్ ఉందండి. సో ఆ కాంప్లెక్స్ దగ్గర అయితే గవర్నమెంట్ కు సంబంధించిన రూమ్స్ కౌంటర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం వెళ్తే చూడవచ్చు, మనం స్వామివారి సన్నిధి సీదా పోతే గదుల విచారణ కార్యాలయం, లక్ష్మీ గణపతి, నందీశ్వర, శంకర మఠం అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకొని అయితే వెళ్దామండి. సో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి చూడవచ్చు మీరు లక్ష్మీ గణపతి ధర్మశాల ప్రభుత్వానికి సంబంధించిందే. చూడొచ్చు అక్కడ బోర్డు ఉంది మీరు. చూడండి గదుల విచారణ కార్యాలయము. సో ఇక్కడికి వచ్చి మనకు రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయా లేవా అనే విషయాన్ని అయితే మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం అయితే రూమ్స్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడే గవర్నమెంట్ రూములు ఇచ్చేది, విచారించుకునేది. సో మామూలుగా అయితే 24 hours-కి 600 అలా తీసుకుంటారు. సో దాని గురించి పూర్తి వీడియో కావాలి అని అంటే మీరంతా కూడా ఒక కామెంట్ చేయండి. పూర్తి వీడియో ఒకసారి తెలుసుకొని మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే మనకు నందీశ్వర కాంప్లెక్స్ అండి. కస్టమర్స్ అయితే దొరికారు. చెప్పండి సార్. ఈ గుడి ఇదైతే నందీశ్వర కాంప్లెక్స్ అన్నమాట. మళ్ళీ అటు పోతే మళ్ళీ బైపాస్ వస్తుంది, మళ్ళీ అటు పోతే గుణగట్టు పోవచ్చు, బస్ స్టాండ్ పోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ కనిపించేదంతా కూడా లక్ష్మీ గణపతి. సో మనకైతే కస్టమర్స్ ఎక్కిర్రు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ మళ్ళీ మనం వెళ్తే మళ్ళీ మన రాజన్న గుడి కాడికి అయితే వెళ్తాము. ఇంతకుముందు ఈ గల్లీ ఏ విధంగా ఉందో ఆ గుడి ముందర మనం ఫస్ట్ చూపెట్టాం కదా, సో ఆ గల్లీ కూడా అదే విధంగా ఉండేదన్నమాట. దాన్ని మొత్తం వెండింగ్ అయితే చేస్తున్నారు. సో దాదాపు సంవత్సరం అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి తొందర అవుతుందా, సంవత్సరం పడుతుందా అనేది అయితే ఇంకా పూర్తి క్లారిటీ అయితే లేదు. అది ఇంకా ఇదంతా మీకు చూపెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో జరిగింది. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కంటెంట్ ఇది. ఎందుకంటే చాలా మంది
మిస్టేక్ చేస్తున్నారు. వారికి తెలియక వారు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గుడి ముందరికి వచ్చి వెహికల్స్ తీసుకొని తిరగకపోతున్నారు అన్నమాట. తర్వాత మీరు మీ యొక్క తెలియకపోతే తెలుసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము. సో మళ్ళీ మనం అయితే ఇక్కడ ఎటుపోయినా కానీ మనం తిరిగి మళ్ళా గుడి ముందటికే రావాలి. గుడి ముందటికి వస్తేనే మనకైతే ఏదైనా దొరుకుద్ది. ఇప్పుడు మనం మొదలుపెట్టిన ప్రదేశం నుంచి మళ్ళీ గుడి ముందరికే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూస్తుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. దేవురమ్మా